తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే వైవిధ్యభరితమైన పాత్రలతో విలక్షణమైన నటులుగా తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటులు గొప్ప నటులు ఎందరో ఉన్నారు. మహా గొప్ప నటులు అని పేరు ప్రఖ్యాతలు గడించింది వాళ్లు పోషించిన ఆ పాత్రల ద్వారా అని చెప్పాల్సిందే. ఆ పాత్ర అంటే దానికి ఆ నటుడు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్లుగా అలా తమదైన పాత్రలతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి చలనచిత్ర సీమ ఖ్యాతిని పెంచిన వాళ్లే. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక గొప్ప నటుడి గురించే. ఈయన పోషించిన పాత్రలు ఎలాంటివయా అంటే దైవత్వం ముట్టిపడే పాత్రలు. దేవుడిలా కనిపించి ప్రతి ఒక్కరు భక్తులుగా మారిపోయి ఆయనే నిజంగా దేవుడు అనుకొని పూజించిన రోజులు కూడా ఉన్నాయి. అలా దైవత్వం ముట్టిపడే పాత్రలతో మూర్తిభవించిన నటనతో ప్రేక్షకులు అలరించిన నటుడు విజయ్ చందర్ గారు. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈయన పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమాలు కరుణామయుడు, షిరిడీ సాయిబాబా వంటి సినిమాలు అని చెప్పాల్సిందే. ఈయన ఆ రోజుల్లో ఆ పాత్రలో ఎంతలా లీనమైపోయారంటే ఆ సినిమా వచ్చిన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది సాయిబాబా భక్తులుగా మారిపోయిన వాళ్లే. అలా దైవత్వం మూర్తిభవించిన పాత్రల్లో నటించిన ఆయన ఆ తర్వాత ఎన్నో పాత్రలు పోషించడం జరిగింది. ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, చర్చ్ ఫాదర్గా, తండ్రిగా, తాతగా, అంతెందుకు కెరియర్ తొలనాలలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్గా కూడా నటించి అలరించాడు. మరి అలాంటి విజయ్ చందర్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. మరే ఇతర నటుడికి లేదంటే బ్యాక్గ్రౌండ్ ఈయనది. అదేంటయా అంటే ఆయన తాత ఎవరో కాదండి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. పైగా ఇతడి తల్లి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణి, అందులోనూ మన తెలుగు చిత్రసీమ రంగానికి చెందిన హీరోయిన్ అండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాలా నిజం. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే ఇక విజయ్ చందర్ గారి జీవితంలోకి తొంగి చూస్తే కాకినాడలోని పిఆర్ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే ఏడిది నాగేశ్వరరావు గారు, వివి రాజేంద్ర ప్రసాద్, మాడా వెంకటేశ్వరరావు వంటి నటులు ఇతడికి సీనియర్ మోస్టులు. అందరూ కలిసి రంగస్థల నటులుగా రాణిస్తున్న రోజులలోనే వాళ్లతో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలు వేస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి విజయ్ చందర్ గారికి ఎలాగైనా సినిమాల్లో రాణించాలన్న కోరిక. డిగ్రీ అయిపోయి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లోనే ఉద్యోగం నచ్చక ఉద్యోగాన్ని మానేసి మరీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాంటి నేపథ్యంలోనే ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన సినిమా మరో ప్రపంచం అనే సినిమాలో జర్నలిస్టు పాత్రతో వెండితెరకి పరిచయం అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత కేఆర్ విజయ లీడ్ యాక్ట్రెస్ గా నటించిన దేవి లలితాంబ సినిమాలో విలన్ పాత్రతో అప్పటి ప్రేక్షకులని బాగా అలరించాడు. అలాంటి ఆయన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన సినిమాయే కరుణామయుడు సినిమా. ఈ సినిమా ఆ రోజుల్లో విడుదల కావడానికి 4 ఏళ్లు పట్టినప్పటికీ సినిమా విడుదల అయిన తర్వాత అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు విజయ్ చందర్ గారి సొంతమయ్యాయి. అదే పందాలో వచ్చిన ఎన్నో సినిమాలలో కరుణామయుడు తరువాత దయామయుడు మరియు రాజాదిరాజు ఇలా ఎన్నో సినిమాలు. ఆ సమయంలోనే పి వాసు గారి దర్శకత్వంలో వచ్చిన షిరిడీ సాయిబాబా సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా సాయిబాబాగా గుర్తుండిపోయారు. అలాంటి విజయ్ చందర్ గారు ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో మంచి పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలలో యోగి వేమన, కబీర్ దాస్, ఆ ఒక్కడు వంటి సినిమాలు. అలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించిన ఆయన సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా రాణిస్తున్నారు. మరి ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈయనకి పెళ్లైంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోవడం జరిగింది. విజయ్ చందర్ గారికి పిల్లలు లేరు. కానీ విజయ్ చందర్ గారి వ్యక్తిగత జీవితంలోకి చూసుకున్నట్లయితే ఆయన తాత ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందేనండి. అవునండి, ఈయన తాతగారు ఎవరో కాదు, ప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి తెలుగు ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాలా నిజం. విజయ్ చందర్ గారి తాత ఎవరో కాదు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తొలి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారే. టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడు కొడుకే విజయ్ చందర్. అంతేకాదు, ఇక విజయ్ చందర్ గారి తల్లి కూడా ఆ రోజుల్లోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గొప్ప నటీమణి మరియు గాయనీమణి కూడా. ఆవిడ ఎవరో కాదండి, టంగుటూరి సూర్యకుమారి గారు.
టంగుటూరి సూర్యకుమారి గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడి కూతురు. అంటే విజయ్ చందర్కి పిన్ని వరుస అవుతుంది. పిన్ని అంటే తల్లితోనే సమానం. ఇక ఆవిడ ఆ రోజుల్లోనే మిస్ మద్రాస్గా కిరీటాన్ని గెలుచుకోవడం మాత్రమే కాదు, ఓ సింగర్గా తెలుగు చలనచిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో పాటలు పాడారు. తెలుగు ఖ్యాతిని పెంచిన గొప్ప ఆర్టిస్టు ఈమె మాటలో పాటలో నటనలో కలకాలం మీటినెటిగా నిలిచిపోయారు సూర్యకుమారి గారు. ఆమె ముఖ్యంగా పాడిన ఎన్నో పాటల్లో ప్రతి తెలుగువాడి హృదయంలో నిలిచిపోయిన పాట మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, దేశమును ప్రేమించుమన్నా అంటూ గొప్ప దేశభక్తి గీతాలను పాటలుగా పాడి ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప సింగర్ ఆమె. కేవలం ఓ సింగర్ మాత్రమే కాదు, గొప్ప డాన్సర్ కూడా. బహుశా ఈ కళలే ఆమెని సినిమా రంగం వైపు నడిపించాయి. అలా ఆవిడ సినిమా ఇండస్ట్రీలోకి 1930లో అడుగు పెట్టడం జరిగింది. ఇక 38లో మొట్టమొదటిసారిగా ఈవిడ నటించిన సినిమా విప్రనారాయణ. నటిగా అడుగుపెట్టి దాదాపు 25కు పైగా సినిమాలలో నటించడం జరిగింది. ఈవిడ నటించిన సినిమాల్లో విప్రనారాయణ, అదృష్టం, భక్తపోతన, భాగ్యలక్ష్మి, సంసార నౌక మరియు రైతు బిడ్డ, దేవత, కృష్ణ ప్రేమ, గీతాంజలి, భాగ్యలక్ష్మి వంటి సినిమాలు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా నటించడం జరిగింది. ఇక హిందీలో వతన్, ఉత్తరాక్ష వంటి సినిమాల్లోని నటన బాలీవుడ్ ప్రేక్షకులని బాగా అలరించింది. అలాంటి ఈమె నటిగా మరియు సింగర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించడం మాత్రమే కాదు, ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్నో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రఖ్యాతి గడించిన సింగర్గా, నటిగా మంచి గుర్తింపు. ఇక ఈవిడ ఎంత పేరు ప్రఖ్యాతలు గడించిందంటే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి తనదైన నటనతో, నాటకాలతో మంచి పేరు ప్రతిష్టలు గడించింది. అదండి అసలు సంగతి. ఓ నటుడిగా మనందరికీ సుపరిచితుడైన విజయ్ చందర్ గారు మాత్రమే కాదు, ఆయన తల్లి టి సూర్యకుమారి గారు కూడా తెలుగు చలనచిత్రసీమ రంగాన్ని గర్వించదగ్గ గొప్ప నటీమణి అన్నమాట. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.